బిగ్ టీవీ డిజిటల్ ఎక్స్క్లూజివ్ లైవ్. మనం రోడ్ మీద కార్లోనో ఏదైనా వెహికల్లోనో వెళ్తూ ఉన్నాం అనుకోండి, యాక్సిడెంట్స్ ఎలా జరుగుతాయి? మన ఆపోజిట్ ఏదైనా వెహికల్ వచ్చి డాష్ ఇచ్చినప్పుడు, లేదా వెనుక నుంచి ఏదైనా వాహనం గుద్దినప్పుడు, లేదా మనమే ఓవర్ స్పీడ్ అయినప్పుడు మన వెహికల్ బోల్తా పడ్డము, ఇలాంటి టైప్ ఆఫ్ యాక్సిడెంట్స్ చూసి ఉంటారు. బట్ పైనుంచి వెళ్తున్న ఫ్లైట్ కూడా ఒక్కసారిగా వచ్చి మీ కార్ మీద పడితే సో ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుంది? సరిగ్గా ఇలాంటి ఘటనే జరిగింది అమెరికాలోని ఫ్లోరిడాలో. సో హైవే మీద కారు వెళ్తుంది, ఒక్కసారిగా చిన్న విమానం వచ్చి ఆ కారుని ఢీకొంది, ఆ కారు మీద పడింది. అయితే అందులో 57 ఏళ్ల వృద్ధురాలు ఆ కారుని డ్రైవ్ చేస్తూ ఉంది. కాకపోతే అదృష్టవశాత్తు ఈ ప్రమాదంలో ప్రాణ నష్టం జరగలేదు. ఆ మహిళ కూడా గాయాలతో బయటపడింది. ఆ ఫ్లైట్లో డ్రైవర్ అలాగే పైలట్తో పాటు ఇంకొకళ్ళు ఉన్నారు. సో ఆ ఇద్దరు కూడా క్షేమంగా బయటపడింది. అయితే హైవే పైన ఈ విమానం ఒక్కసారిగా ఎమర్జెన్సీ ల్యాండింగ్ అయినట్లుగా తెలుస్తుంది. స్పీడ్ కంట్రోల్ చేయలేక కారును ఢీకొన్నట్టుగా తెలుస్తోంది ఆ విమానం. అసలు పూర్తిగా వివరాల్లోకి వెళ్తే ఏం జరిగిందో చూద్దాము. రోడ్డు మీద అమెరికాలోని ఫ్లోరిడాలో విమాన ప్రమాదం జరిగింది. హైవేపై వెళ్తున్న కారును విమానం ఢీకొంది. వెనుక నుంచి ఢీకొన్నది విమానం. హైవే పైన ఒక్కసారిగా విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్ అవ్వాల్సి వచ్చింది. స్పీడ్ కంట్రోల్ చేయలేక కారుని ఢీకొంది ఫ్లైట్. ఈ ప్రమాదంలో కారులో ఉన్న 57 ఏళ్ల మహిళకు గాయాలయ్యాయి. ప్రమాదం టైంలో విమానంలో పైలట్ అలాగే ఒక ప్యాసింజర్ ఉన్నారు. విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్ పైన ప్రస్తుతం అయితే దర్యాప్తు చేస్తున్నారు. బట్ సోషల్ మీడియాలో ఈ వీడియో వైరల్ అయింది. రోడ్డుపై ప్రయాణిస్తున్న కారును విమానం వెనుక నుంచి ఢీకొన్న ఘటన అమెరికాలోని ఫ్లోరిడాలో చోటు చేసుకుంది. సోమవారం రాత్రి బ్రవౌర్డ్ కౌంటీ వద్ద ఇంటర్స్టేట్ 95 జాతీయ రహదారిపైన హఠాత్తుగా ఓ చిన్న విమానం నేలపైన వాలిపోయింది. ఈ క్రమంలోనే అది స్పీడ్ ని కంట్రోల్ చేసుకోలేక ఎదురుగా ప్రయాణిస్తున్న కారును ఢీకొంది. ఈ ఘటనలో కారులో ఉన్న మహిళ స్వల్ప గాయాలతో బయటపడింది. ప్రమాదం జరిగిన సమయంలో విమానంలో పైలట్, ప్రయాణికుడు ఉన్నట్లుగా అగ్నిమాపక శాఖ అధికారులు అయితే వెల్లడించారు. వీరు సురక్షితంగా బయటపడ్డట్లు విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్ కు గల కారణాలపైన ప్రస్తుతం అయితే దర్యాప్తు చేస్తున్నారు. సో ఒకసారి ఎలా జరిగింది ఈ విమాన ప్రమాదం అనేది, ఇంకా సీసీటీవీ ఫుటేజ్ కూడా, వీడియో కూడా వైరల్ అవుతుంది. సో హైవే మీద కారు వెళ్తూ ఉంది, స్పీడ్గా తన దారిలో కారు అది వెళ్తూ ఉంది. అయితే పైనుంచి ఒక్కసారిగా విమానం ల్యాండింగ్ అయ్యే ప్రయత్నం చేసింది. ఆ చిన్న విమానం ల్యాండింగ్ అనేది కూడా జాతీయ రహదారి మీద I-95 మీద జాతీయ రహదారి మీద ల్యాండింగ్ అయ్యే ప్రయత్నం అయితే చేసింది. కానీ స్పీడ్ని కంట్రోల్ చేసుకోలేక ముందుగా వెళ్తున్న కారు మీద వాలిపోయింది. అది అయితే కంప్లీట్గా కారు మీదే క్లాష్ అవ్వకుండా కొంచెం పక్క కొరిగింది. దీంతో కారులో ఉన్న మహిళ చావు నుంచి తప్పించుకుంది అనే మాటని మనం ఇక్కడ యూజ్ చేయొచ్చు. చాలా ప్రమాదం నుంచి కూడా ఆమె తప్పించుకుంది. స్వల్ప గాయాలతో ఆమె బయటపడింది. ప్రస్తుతం ఆమె హాస్పిటల్లో చికిత్స పొందుతోంది. చిన్న విమానంలో పైలట్ అలాగే ఒక ప్యాసింజర్ వీళ్ళిద్దరు ఉన్నారు. వీళ్ళిద్దరు కూడా సురక్షితంగా ప్రాణాలతో బయటపడ్డారు. అయితే రోడ్ మీద అది కంప్లీట్గా వాలిపోయింది, ఎటువంటి కూడా క్రాష్ జరగలేదు కాబట్టి వాళ్ళిద్దరు కూడా బయట పడగలిగారు. లేదా ఒక్కసారిగా క్రాష్ జరిగి ఉండుంటే మాత్రం పెద్ద ఎత్తున మంటలు వచ్చి ఉండేవి. ఆ పైలట్ అలాగే ప్యాసింజర్ ప్రాణాలకి కూడా గ్యారంటీ ఉండకపోయి ఉండేది. బట్ లక్కీగా ముగ్గురు కూడా ఈ ప్రమాదంలో ప్రాణాల నుంచి బయటపడ్డారు. బట్ ఆ విమానం ఏ విధంగా కారు మీద వాలింది అన్న ఈ దృశ్యాలు మాత్రం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇలాంటి యాక్సిడెంట్స్ చాలా అరుదు. విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్ పైన, అంటే విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్ ఎందుకు చేయాల్సి వచ్చింది అన్న కోణంలో కూడా పోలీసులు అయితే దర్యాప్తు చేస్తున్నారు. అమెరికాలోని ఫ్లోరిడాలో ఒక విమాన ప్రమాదం చోటు చేసుకుంది. ఈ హైవే పైన వెళ్తున్న కారును వెనుక నుంచి వచ్చి విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్లో భాగంగా వస్తూ కారు మీద వాలి కొంత పక్కకు వెళ్ళి పడిపోయింది. ఈ ఘటనలో కారులో ప్రయాణిస్తున్న 57 ఏళ్ల మహిళకు స్వల్ప గాయాలయ్యి ప్రస్తుతం ఆమె హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటుంది. విమానంలో పైలట్తో పాటు ఒకరు ప్యాసింజర్ ఉన్నారు. వీళ్ళిద్దరు కూడా సురక్షితంగా ప్రాణాలతోటి బయటపడ్డారు. అసలు అయితే ఎందుకు విమానాన్ని ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేయాల్సి వచ్చింది అన్న కోణంలో అయితే ప్రస్తుతం దర్యాప్తు చేస్తున్నారు. ఎవరికి ఎటువంటి నష్టము జరగలేదు, ప్రాణ నష్టం జరగలేదు అని అగ్నిమాపక సిబ్బంది కూడా ఇప్పటికే వెల్లడించారు.